వెల్కమ్ టు టీసీఎన్ న్యూస్. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన ఛాంబర్ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఇటీవల ఉత్తరాంధ్ర పర్యటనలో పోలవరం లెఫ్ట్ కెనాల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి గోదావరి జలాలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం దగ్గరకు చేరేలా అవకాశాలను గుర్తించాలన్నారు. అందులో భాగంగా అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను మంత్రి రామానాయుడు ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ముఖ్య సలహాదారులు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సి నారాయణ రెడ్డి, పోలవరం ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎల్ఎంసిఎస్ యేసుబాబు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర కళాశాభిషేకం స్థానాచార్యులు వి రావురంగాచార్యులు, ప్రధాన అర్చకులు పి శ్రీనివాస్ కిరణ్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నర్సాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన ప్రజా ప్రతినిధుల సత్కార కార్యక్రమంలో శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని సన్మానం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్. నర్సాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. నర్సాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. నర్సాపురం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు. వెలగపూడి సచివాలయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఛాంబర్ లో ఆయనను విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందర్రావు విజయ్ కుమార్, నగరి ఎమ్మెల్యే గారి భానుప్రకాష్ నాయుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గంలోని ఇరిగేషన్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నియోజకవర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, వాటి కోసం ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రిని కోరారు. మంగళగిరిలో బీసీ సంక్షేమ మరియు ఈడబ్ల్యూఎస్ మంత్రి సంజీవరెడ్డి గారి సవిత గారిని కలిసిన నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు
శ్రీ బొమ్మిడి నాయకర్. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న బీసీ హాస్టళ్లు మరియు సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితిని, వాటి ప్రస్తుత సామర్థ్యం మరియు రాబోయే రోజుల వాటి పురోగతి గురించి, నియోజకవర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, వాటి కోసం ప్రత్యేక దృష్టి సారించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రిని కోరారు. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు నిర్వహించు నిత్య అన్నదానం రాజోలు మండలం పావలాడ వాస్తవులు శ్రీ సిరిగినీడి ఆదినారాయణ బుజ్జి, శ్రీమతి సత్యవతి దంపతులు 51,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారని, వీరికి ఆలయ సిబ్బంది ప్రత్యేక దర్శనం చేయించి శ్రీ స్వామివారి చిత్రపటనం మరియు ప్రసాదాన్ని అందజేశారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1303వ రోజు కీర్తిశేషులు చేబోలు సుబ్బారావు 2వ వర్ధంతి వారి కుటుంబ సభ్యులు సహకారంతో అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులను, దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ నేటికి 1303వ రోజు చేరుకుంది. ఇది మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరియు మన మంత్రివర్యులుగా ఉన్నటువంటి వారి సంకల్పంతో ఇది నిర్వహిస్తుండగా, దీనికి ఇది నిర్విఘ్నంగా సాగడానికి దాతల సంపూర్ణ సహాయ సహకారంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున మన దాత ఎవరు అంటే కీర్తిశేషులు చేబోలు సుబ్బారావు గారి 2వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇది ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. చేబోలు సుబ్బారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు కలిగించి, ఆత్మస్థైర్యాన్ని కలిగించి, ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి శక్తి సామర్థ్యాలు కల్పించాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు వారి కుటుంబ సభ్యులకు చిరు సన్మానం చేయవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా మహిళలకు గోరింటాకు పండుగ నిర్వహిస్తూ హిందూ పరిషత్ మరియు లలిత ముఖదార మండలి సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని గోరింటాకును పెట్టుకున్నారు. శివశక్తి మన తల్లిని త్రిమూర్తులే కొలుతురమ్మ, పుణ్యశీలురు మాత్రమే అమ్మను సేవించుతుందురమ్మ. అమ్మకు నమస్కరి త్రిమూర్తులు చేయురమ్మ, సృష్టి స్థితి లయకారము చేయుటకు శక్తి కలిగించునమ్మ. మన అమ్మ పాదధూళి ఎనలేని మహిమలు చూపునమ్మ, సూర్యునకు గురించి అందరి కోర్కెలు తీర్చునమ్మ. ఇతర దేవతలగాను అభయము హస్తముల ఉంచుకోదు, వరము కన్నా ఎక్కువ. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము సౌందర్యాన్ని గానామృతం చేయడానికి అందరం మహిళలందరం వచ్చామండి. ఇక్కడ ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు పండుగని చేసేది. దాని ముందు గౌరీదేవి కాబట్టి గౌరీదేవికి సంబంధించిన గోరింటాకు కాబట్టి దాన్ని పెట్టుకుంటూ అందరం సౌందర్యాన్ని గానామృతం చేసామండి. కమిటీ వారికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు పాలకొల్లు సుబ్బారాయుడు గుడి సన్నిధిలో స్వామి ఆలయంలో విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగంలో ఆషాఢ మాసం సందర్భంగా సామూహికంగా మహిళలందరూ కలిసి ఉత్సాహంగా ఒకరికొకరు గోరింటాకు పెట్టిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది సత్సంగంలో ఒక భాగంగా నిర్వహించడం జరిగింది. ఈ సత్సంగం యొక్క ఉద్దేశం ఏమిటంటే మన హిందుత్వం మీద అవగాహన కలిగించడం, మతాలు మారిపోతున్న మన సోదరీమణులను తిరిగి మన కర్మల్లోకి తీసుకువచ్చేలాగా ఈ సత్సంగం యొక్క ప్రధాన ఉద్దేశము. అలాగే అందరం కలిసి సామూహికంగా ఆషాఢ మాసం యొక్క విశిష్టతను, గోరింటాకు యొక్క విశిష్టతను పెద్దల ద్వారా వివరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల మన హిందువులకు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క నెల విశిష్టతను వివరించడానికి ప్రతి ఒక్కరూ కూడా విశ్వ హిందూ పరిషత్ సత్సంగంలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపటి బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.